యెస్. అయితే ఇప్పుడు మీరు సీరియల్‌కే రాస్తున్నారు గదా! మరి రేపొద్దున్న సినిమాలు కూడా కథ ఇవి ఏమన్నా నేను నా 2 సినిమాలు ముందు డైరెక్ట్ చేసినవి నేనే స్క్రీన్ ప్లే రాసుకున్నానండి అవి. ఓకే. ఓకే. 'నెక్స్ట్ వే' గాని, 'బ్రాండ్ బాబు' కానీ, ఇప్పుడు చేయబోయే సినిమా కూడా నేను డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా నేనే రాసుకుంటాను. హ్మ్. అయితే ఇప్పుడు దీనికి వరకొచ్చేసరికి మన 'ఏవండై శ్రీమతి' గారి హ్మ్. వరకొచ్చేసరికి ఆడియన్స్‌కి ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు దీంట్లో ఒక సెంటిమెంట్ ఉంటది, ఒక కామెడీ ఉంటది అని. ఒక ప్రామిస్ చేయాలంటే గనుక ఆడియన్స్‌కి ఏం ప్రామిస్ చేస్తారు మీరు మీ తరపు నుంచి? అంటే వాళ్ళు చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ ఫీల్ గారు. హ్మ్. మళ్ళీ ఎపిసోడ్ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తారు. హ్మ్. అది మాత్రం కన్ఫర్మ్. అది మాత్రం హ్మ్. కన్ఫర్మ్ యాక్చువల్‌గా. అయితే సార్ ఈ మధ్యన ఒకటి బాగా ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే, మీరు కనపడకపోవడం వలనో, హ్మ్. లేదంటే పెద్దగా వినపడకపోవడం వలనో గానీ, లేదు ఇంక ప్రభాకర్ ఇంక మొత్తం టోటల్‌గా సినిమాలు, సీరియల్స్ అన్నీ మానేసి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారనేది ఒక పెద్ద ఆ! గాసిప్ బయట నడుస్తుంది. ఆ క్లారిటీ. గాసిపే రాజకీయం. నేనెక్కడ రాజకీయాలకు రావట్లేదు. అంటే అదే పాలిటిక్స్. అదే ఏం పాలిటిక్సా? లేదు సార్. మనకి రాదు ఆ పని. పాలిటిక్స్ అనేది మనది గాదు. హ్మ్. మనకొచ్చిన పని ఇదే. హ్మ్. చివరి శ్వాస వరకు ఇదే పని చేస్తాం. హ్మ్. నో డౌట్. యెస్. అయితే మీరు ఇంతకు ముందు 2 సినిమాలు కూడా డైరెక్ట్ హ్మ్. చేశారు యాక్చువల్‌గా 'బ్రాండ్ బాబు' చేశాను. నెక్స్ట్ చేశారు. మూవీ పెద్ద సినిమా డైరెక్ట్ చేయాలని చిన్న సినిమాలు చేయకుండా ఆగిపోయి ఉన్నాను. ఆ పెద్ద సినిమా మెటీరియలైజ్ అవుతుంది. మెట్రో. ప్లస్ మా పాప ఇదే ఫీల్డ్‌లో ఉంది. మా బాబు ఇదే ఫీల్డ్‌లో ఉన్నాడు. ఓకే. హీరోగా వస్తున్నాడు. వాడి ఫ్యూచర్ అదే. పాప మ్యూజిక్ చేస్తుంది. నెక్స్ట్ హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇన్నాళ్ళు ఏ పని చేయని నా మిసెస్ కూడా మలేష్ వెబ్ గారు సీరీస్‌ల్లో వెబ్ వాటిల్లో సీరీస్‌లో మదర్ వాటిలో క్యారెక్టర్లు చేస్తున్నారు. చేస్తున్నారు. మొత్తం ఇంక ఇదే పని మాది. ఫ్యామిలీ అంతే. సినిమాలకి అంటే ఫ్యామిలీ ఉప్మా తిని బతికేసినట్టు ఫ్యామిలీ ఇండస్ట్రీలో పనిచేసి బతుకుతున్నాం. ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. ఇండస్ట్రీకి అది ఒక రకంగా బతుకుతుంది కాదు. కొంతమందికి పని కల్పించినట్టే కదా! మీరు అంటే చేస్తున్నారు అన్ని రకాలుగా యాక్చువల్‌గా. ఇప్పుడు హ్మ్. నా మిసెస్ కంటిన్యూగా ప్రొడ్యూస్ చేస్తున్నారు యెస్. ఎప్పటినుంచో. హ్మ్. ఇప్పుడు స్క్రీన్ మీదకొచ్చారు. యెస్. యెస్. తనకి పెద్దగా రాదు గానీ నేర్చుకుంటూ అలా తనకి టైమ్ పాస్ అలా చేస్తూ ఉన్నారనమాట. హ్మ్. అయినా మీరున్నారు కదా సార్ గైడ్ చేయడానికి ఎంతసేపు. గైడ్ చేస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, చేతి తిరిగిందే కాబట్టి కోఆపరేట్ చేస్తాము. అందులో కోఆపరేట్ ఎప్పుడు చేస్తారు. వెనకాడం. యెస్. ఎంతో మంది బయట వాళ్ళకి చేస్తాము. ఇంక సొంత వైఫ్ కింద